విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలిశారు. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే క్వార్టర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చేవారు గతంలో. వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంటు రేటు యూనిట్కు 9 రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులు కలిశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టును కూనీ చేసే కార్యక్రమం చేస్తే, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ, రైతులకు మంచి చేస్తూ 89 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత మరో 35 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కనీసం రైతులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ, బకాయిలు కానీ, కనీసం రైతులకు క్రషింగ్ పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా 35 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. 24,000 మంది రైతు కుటుంబాలు పొట్టగొడతా ఉన్నారు. రైతులు ఇవాళ ఆక్రమణ చేస్తూ నాకు కనబడి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరో పక్కనే బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు. నక్కపల్లిలో ఇప్పటికే 4,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మత్స్యకారులు 10 మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, కనీసం వారిని ఒప్పించే కార్యక్రమానికి వారికి నచ్చకపోతే ఆ పని చేయకూడదు అన్న జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరుకు అతలాకుతలమవుతా ఉన్న మత్స్యకార బతుకులకు ఎవరు ఊరటనిస్తారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. మొన్ననే విశాఖపట్నంలో 4,500 షాపులు, చిన్న షాపులను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి తొలగించే కార్యక్రమం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ప్రత్యామ్నాయం చూపించకుండా ఆ 4,500 షాపులు తీసేస్తే దానివల్ల 32,000 మంది ప్రజలు ఎలా బతుకుతారు చంద్రబాబు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా దుర్మార్గాలు చేయడం ధర్మమేనా చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటారు. అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? సార్, వీఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీ ఎస్పెడ్ ఆగిందన్నారు, రికార్డ్ చుట్టుదంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం. ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్, మేము అందరం ఫాలో అవుతున్నాం సార్, మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అన్నింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, మేడం గారు, నంబర్ 2, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను. అక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా, 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు. స్లర్రీ పైప్ లైన్ గన్నులు కేటాయించట్లేదు. ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది, రా మెటీరియల్
they will sell it to ArcelorMittal. It is a clear, transparent transaction. Absolutely, sir, we will do it. We will do it. Absolutely. Sir, 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? మీరు పీకిందేంటి 5 సంవత్సరాలు? చెప్తా మీరు పీకింది. చెప్తా నేను. ఏంటండి మీ కెపాసిటీ అంటే 48%. 48% 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. సింగిల్ ఫర్నెస్ కి తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారు అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్, ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కు ఉంది సార్. ఎల్ఏపీ సార్, నాకు హక్కు ఉంది మారదండి. నేను మంత్రిని సార్. ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికి ఇంత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా. ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే, డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. ఏం జరగదని 100 సార్లు చెప్పినాం. బాగా క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది. సబ్జెక్ట్ లో బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైన్కి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలి?